రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం మరింత హీటెక్కుతోంది. తెలంగాణలో నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడుతోంది. ఇప్పటి వరకు పరిమితంగానే ప్రమాణ పత్రాలు దాఖలైనందున చివరి రోజున నామినేషన్ల జాతర జరగనుంది. ఆఖరి క్షణం వరకు అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తూ వచ్చిన వివిధ పక్షాలు అలకలు, తిరుగుబాట్లు, గోడదూకుళ్లు తదితర పరిణామాలెన్నింటినో చవిచూశాయి. అన్ని పరిస్థితులను తట్టుకొని నామినేషన్ల ఘట్టం పూర్తి చేసుకుంటే ఇక రేపటి నుంచి అసలు సిసలు సంగ్రామానికి తెరతీయనున్నాయి. సీమాంధ్రలో నోటిఫికేషన్ కు ఇంకా సమయం ఉన్నందున పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యర్థులను గట్టిగా ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థులే బరిలో ఉండాలని తలపోస్తున్న ఆయా పార్టీల నాయకత్వాలు ఎంపిక ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గెలుపు గుర్రాలనే యుద్ధ క్షేత్రంలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పదునైన అస్త్రాలతో సార్వత్రిక సమరాన్ని ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి. ఒకరిది తెలంగాణ ఇచ్చామన్న గర్వం, మరొకరిది తెలంగాణ తెచ్చామన్న ఆత్మవిశ్వాసం, ఇంకొకరిది గట్టెక్కించింది మేమనే గట్టి నమ్మకం, వేరొకరిది తామిచ్చిన లేఖే ఢిల్లీ పెద్దల్ని కదిలించిందనే ప్రచారం. జెండాలు వేరు కానీ ఎజెండా ఒకటే, స్వరాలు వేరు కానీ సంకల్పం ఒకటే. అదే నవ తెలంగాణ నిర్మాణం. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదే కావాలనే ఉడుంపట్టు. దానికోసం పన్నని వ్యూహం లేదు, వేయని ఎత్తుగడ లేదు. అభ్యర్థుల ఎంపికే దీనికి నిదర్శనం. ఈ మధ్యలో విమర్శలు, అవరోధాలు, అలకలు, తిరుగుబాట్లు అయినా వెనకడుగే లేదు, పునరాలోచన లేదు. తెలంగాణ తొలిపీఠం కోసం పార్టీలు వేస్తున్న పొత్తుల ఎత్తులతో రాజకీయ నాడి అంతు చిక్కడం లేదు. త్రిముఖ పోరులో అసలు ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ధీమా ఏంటి? ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ గెలుపోటముల్ని శాసించేది ప్రభుత్వ విధి విధానాలు. 5 ఏళ్లలో చేసిన పనులే. కానీ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు దీనికి పూర్తి భిన్నం. సర్కార్పై వ్యతిరేకత అనేది కొత్తగా పురుడు పోసుకున్న 10 జిల్లాల ప్రత్యేక రాష్ట్రంలో ఒక అనామక అంశమే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కీర్తి కిరీటం చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రం ఖరారయ్యాక పార్టీల బలాబలాలే మారిపోయాయి. అందుకే బిల్లు ఆమోదం పొందే వరకు ఎవరెలా మాట్లాడినా, ఏం చెప్పినా ఇప్పుడు అందరి నోట నవ తెలంగాణ మాటే. అందుకోసం పార్టీలన్నీ రకరకాల పంథాతో ప్రజల్లోకి వెళుతున్నా వారి వారి బలాలు, బలహీనతలే రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. నామినేషన్లు ముగిసే 2 రోజుల ముందు వరకు పొత్తుల ఎత్తుల్లోనే మునిగి తేలిన పార్టీలు ఇక మిగిలిన ఈ కొద్ది రోజుల్లో ఓటర్లను ఎలా ఒప్పిస్తారన్నదే అసలు సిసలు సవాల్. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో ముందుగా చెప్పుకోవాల్సింది అధికార కాంగ్రెస్ గురించే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చరిత్ర పుటలకెక్కడం హస్తానికి కలిసొచ్చే అంశమైతే ప్రజల మనసుల్లో ఆ బీజాలు గట్టిగా వేయలేకపోవడం లోటే. సంప్రదాయ ఓటు బ్యాంకు, సంస్థాగత నిర్మాణం హస్తానికి కొండంత అండైనా నేతల మధ్య విభేదాలు పెద్ద బండగా మారాయి. గతంలో తెలంగాణ విషయం ఏదైనా ఒకే వేదికపై కనిపించిన ముఖ్య నాయకులు పొన్నాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించాక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లో విలీనమే కాదు, పొత్తు అక్కర్లేదన్న తెరాస నిర్ణయాన్ని అందరూ తూర్పారబట్టారు. కేసీఆర్ పచ్చి మోసకారంటూ కారాలు మిరియాలు నూరారు. కానీ ఏకతాటిపైకి వచ్చి దాన్ని ఓ ప్రచారాస్త్రంగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. ఇక సిపిఐతో పొత్తు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నా స్థానాల కేటాయింపులో చెప్పిందొకటి చేసిందొకటంటూ కామ్రేడ్లు ఒకంత గుర్రుగానే ఉండడం ఇబ్బందికరమే. స్టేషన్ ఘన్పూర్ లో 2 పార్టీలు అభ్యర్థుల్ని నిలపడమే దీనికి నిదర్శనం. ఇక అభ్యర్థుల ఖరారులోనూ కాంగ్రెస్ ది అదే వైఖరి. ఐకాసా నాయకులు, విద్యార్థి సంఘాలకు సీట్లంటూ ఊదరగొట్టిన పొన్నాల బృందం తొలుత ఒక్కరికి మాత్రమే టికెట్ ఇచ్చి సరిపుచ్చింది. దీనిపై విమర్శలు రేగడంతో జాబితాలో మార్పులు చేర్పులు చేసింది. 3 ఐకాసా నాయకులకు సీట్లు కేటాయించి వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. ఇక సొంత పార్టీలో దాదాపు సిట్టింగ్లనే గెలుపు గుర్రాలుగా ప్రకటించిన కాంగ్రెస్ కు వారి అంగా అడ్డబలం కలిసొచ్చే అంశమైతే సీట్లు ఆశించి భంగపడిన నేతల్ని ఒప్పించి మెప్పించడం పొన్నాల వారికి పెను సవాలే. ఉద్యమం జరుగుతుంటే ఎక్కడున్నారని ఎదురవుతున్న ప్రశ్నలే తెలంగాణ కాంగ్రెస్ల గుండెల్ని గుచ్చేస్తున్నాయి. అయినా గెలుపు తమదేనంటున్నారు హస్తం నేతలు.
తెరాస విషయానికొస్తే 13 ఏళ్ల అప్రతిహత ఉద్యమ ప్రస్థానమే ఆ పార్టీకి తిరుగులేని ఆయుధం. దశాబ్దానికి పైబడిన ఉద్యమంలో ఉద్యమ సంఘాల మద్దతును ఒడిసిపట్టిన గులాబీ దళపతి కేసీఆర్ అందుకే ఒంటరి పోరునే ఎంచుకున్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం అనే నినాదమే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదంటూ దూకుడుగా వెళుతున్నారు. అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. భారీ హామీలతో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇవన్నీ కారు జోరుకు ఇంధనంగా పనిచేస్తూ ఉంటే హైదరాబాద్, రంగారెడ్డితో పాటు దక్షిణ తెలంగాణలో కేడర్ లేకపోవడం వారి ఆశలకు బ్రేకులు వేస్తోంది. అయితే ఆ లోటును పూడ్చుకునేందుకు వైరిపక్షాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గాలం వేశారు కేసీఆర్. తెరాస మొదటి అభ్యర్థుల జాబితాలో 4వ వంతు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. వలసల్ని ఆకర్షించే క్రమంలో కారు అదుపు తప్పిందనే విమర్శలు గులాబీ దండుకు ముళ్లలా గుచ్చుకుంటున్నాయి. కొండా సురేఖ, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వంటి వారికి టికెట్లిచ్చి ఉద్యమ ప్రస్థానంలో పార్టీ జెండా మోసిన చెరుకు సుధాకర్ లాంటి వారి ఆకాంక్షల్ని తిరస్కరించడాన్ని స్వయంగా ఐకాస నేతలే తప్పుపడుతుండడం తెరాసను ఒకంత అంతర్మథనంలో పడేస్తోంది. ఇక ఉద్యమ సంఘాల్లో స్వల్పంగా టికెట్లిచ్చినా అక్కడ గెలుపు కష్టమని భావించి ఇచ్చినవేననే ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలో దళితుణ్ణే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని రాష్ట్రం రాకముందు ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకోవడం విపక్షాలకు అస్త్రమైంది. అయితే తెలంగాణ ఉద్యమమే తెరాస విజయానికి సోపానమన్నది గులాబీ దండు ధీమా. తెలంగాణలో నువ్వానేనా అన్నట్టు దూసుకెళ్తున్న కాంగ్రెస్ తెరాసకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి. సంస్థాగతంగా తెలుగుదేశం బలంగా ఉండటం, తెలంగాణ బిల్లును పట్టుపట్టి పాస్ చేయించిందన్న పేరు భారతీయ జనతా పార్టీకి ఉండటం ఆ కూటమికి పెద్ద బలం. అంతేకాదు మోడీ ప్రధాని కావడం ఖాయమని, తెలంగాణకు నిధులు తీసుకురావడం తమతోనే సాధ్యమన్న ప్రచారం ఆ కూటమికి కలిసొచ్చే అంశం. ఇక బీసీని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామన్న తెలుగుదేశం తారక మంత్రము ఓటర్లను ప్రభావితం చేయనుంది. పొత్తు అంటూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు చేతులు కలిపినా కింది స్థాయి శ్రేణుల అడుగులు కలవడం లేదు. ఇదే ఇక్కడ కీలకం. పొత్తుల్లో సీట్లు గల్లంతైన నేతలు తిరుగుబావుట ఎగురవేస్తూ ఉంటే మరికొందరు అసలు పొత్తే ఇష్టం లేదంటూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపే ఆ కూటమి ముందున్న సవాల్. అంతేకాదు వచ్చిన తెలంగాణపై ఆంక్షలకు భారతీయ జనతా పార్టీ కారణమన్న ఆరోపణలు ఆ కూటమి విజయావకాశాలకు కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే అభ్యర్థుల ప్రకటన, స్థానాల ఖరారులో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అందరికంటే వెనుకబడడం కొంత ఇబ్బందికరమే. ఇదే సమయంలో పోలవరం, ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో వైఖరేంటన్న తెరాస నిలదీతలు ఆ కూటమిని కొంత ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా ముక్కొండపు పోరులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే 16 వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడు కాసేపు విరామం. Always at the right place, at the right time. Making the right moves. He deserves the best bonus. The John Miller Bonus Week is here with the best discounts on formal wear. Love, do you? Perfume? Just Layer Body Splash. What a girl! Layer, what a girl. Fragrant body splash. జుట్టుకి కలర్ వేసుకోవడంతో యంగా కనిపిస్తే మరి 10 మందిలో 6 కలర్ ఎందుకు వేసుకోరు? పెద్ద సమస్యే. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్‌నాచురల్ గా ఉంటుంది. ఇప్పుడు కొద్దు వచ్చింది బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్ గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్? ఇప్పుడు కొలత అవసరం లేదు, కేవలం మిక్స్ చెయ్యి ఇంకా రాసుకో. సింపుల్. బెస్ట్ ఎందుకంటే ఇతర హెయిర్ కలర్స్ తరహాలో ఇందులో అమోనియా లేదు, జుట్టు ఉంటుంది డ్యామేజ్ ఫ్రీ. బెస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న ఆలో ఇంకా మిల్క్ ప్రోటీన్, జుట్టు అవుతుంది సాఫ్ట్, షైనీ ఇంకా నేచురల్ లుకింగ్. ఖరీదైనదేమో. అన్నిటికంటే గొప్ప విషయం 30 రూపాయలకే. Oh my God. గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్. FBB Spring Summer Collection. గత ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగిన లెక్కల మాయాజాలంతో ఫలితం తారుమారైంది. పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం ఓటమి పాలైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ గెలుపు సాధించింది. అదే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో గత ఎన్నికల రాజకీయం.
5 ఏళ్లు గిర్రున తిరిగాయి. సార్వత్రిక సమరం వచ్చేసింది. ఈసారి పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. రేసు నుంచి కాంగ్రెస్ ముందే పారిపోగా తెదేపా, వైకాపా, రాజమహేంద్రిలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రి ఆదికవి నన్నయ్య జన్మస్థలం. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల ఉద్యమాలకు ఊపిరిపోసిన రాజమహేంద్రికి ఆసియాలో అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మరో ప్రత్యేకత. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ నగరం నుంచి ఎందరో ప్రముఖులు పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున నల్లారెడ్డి నాయుడు గెలుపొందగా ఆ తర్వాత కల్నల్ డిఎస్ రాజు, ఎన్వీపీ పట్టాభి రామారావు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. తెదేపా ఆవిర్భావంతో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి గండిపడింది. 1984 రేసులో సైకిల్ దూసుకెళ్లగా 1989లో తిరిగి హస్తం ఆధిపత్యమైంది. ఆ ఎన్నికల్లో సినీ నటి జమున విజయం సాధించారు. రాజమండ్రిలో కాషాయ జెండా సైతం రెపరెపలాడింది. 1998, 99 ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించింది. గత 2 పర్యాయాలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. ఈ పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని తెదేపా విజయానికి చేరువైన అనపర్తి స్థానంలో జరిగిన కాంగ్రెస్ కుటిల రాజకీయాలతో తెదేపా అభ్యర్థి మురళీమోహన్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. పెద్దల అగ్నితో అధికారులు ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఓటమి ఎదురైన రాజమండ్రి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మురళీమోహన్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత అనుభవాలతో అప్రమత్తమైన ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీతో తెలుగుదేశం రాబోతోంది. ఇక్కడున్న వైఎస్ఆర్సీ పార్టీ రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది, దాని గ్రాఫ్ పడిపోతుంది. ప్రజల్లో కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటుంది ఏమిటంటే రాష్ట్రం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం ముందుకు వెళుతుంది. హైదరాబాద్కి మించినటువంటి ఒక క్యాపిటల్ ని మనం కట్టుకోవడానికి కానీ అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. రాజమండ్రిలో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా సరైన అభ్యర్థిని రంగంలోకి దించలేకపోయింది. తెదేపా నుంచి వలస వచ్చిన బొడ్డు భాస్కర రామారావు కుమారుడు వెంకటరమణ చౌదరిని పోటీలో దింపింది. ఆయనకు నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేకపోవడం ఫ్యాన్ ఊపును తగ్గించింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఆ పార్టీలో చెలరేగిన అసమ్మతి ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మహిళలైతే హారతులతో, మగవారైతే దీవెనలతో, ఇంకా యువత అయితే మాతో పాటే వచ్చి ఆ వీధంతా నడుస్తూ చాలా ఒక బలమైన మద్దతు వారంతా కూడా ప్రకటిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ ఈ పార్టీ వైపు ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అదే కోవలో రాజమండ్రిలోనూ ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. గత 2 పర్యాయాలు గెలిచిన ఉండవల్లి సమైఖ్యాంధ్ర పార్టీలో చేరారు. ఇప్పుడు కాసేపు విరామం, అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.